ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టి ఆధారణ కడుగుతున్న ప్రభువా, మమ్మల్ని తండ్రి మీ ఘనమైన పాదములకు వందనాలు ఆయన. గడిచిన వారం అంతే తండ్రి మీ కృపలో మమ్మల్ని కాల్చి భద్రపరిచారు ఆయన. అయ్యా ప్రభు యొక్క ఆదివారం దినమున ఆయన మమ్మలను మీకు సన్నిధానములనైనా క్షేమముగా ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాం ఆయన. ఎవరికో లేని యొక్క భాగ్యమును మాకు అనుగ్రహించారు ఆయన. నిజమే ప్రభువా, మీ సన్నిధానంలో గడపడం గొప్ప భాగ్యమై ఉన్నది ప్రభువా. అటు భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం తండ్రి. ఉదయ కాలంలో తండ్రి ఆయన సన్నిధానంలో ఆయన ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయన వాక్య మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ఆయన. మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకొని అయ్యా నన్ను పూర్తిగా మరుగుపరిచి మీ యొక్క ఆధీనంలోకి తీసుకొని ఆయన చక్కని మాటలు మీరు అందించమని దయగలిగిన దేవా ఆయన తండ్రి మాకు ఏ విధమైన మాటలు అవసరమై ఉన్నావో అట్టి మాటలు మాకు అందించమని ఆత్మీయంగా బలపరుచుకునైనా అయా ప్రభా సరి చేసుకునేందుకు కావలసిన మాటలు ఆదరణకు అయా ప్రభా ఆదరణ పొందినంతగా తండ్రి మాకు ఆదరణ కలిగించే మాటలను ఆయన మీరు అందించమని ఎవరు కూడా తండ్రి నాయన ఏ ఒక్కరు కూడా నైనా అయా తండ్రి ఆచార భక్తితో కానీ నాయన ఉండకుండానట్లుగా తండ్రి అయా నిజమైన విశ్వాసము నిజమైన భక్తి కలిగిన ఆయన నీ సన్నిధానంలో కొనసాగుటకు సహాయము దయచేయమని మేము వేడుకొంచున్నాం ప్రభువా. అయా తండ్రి అటు మాటలు మాకు దయచేయండి. వాక్యమును మీరు చూడగా తండ్రి ప్రతి వాని యొక్క హృదయములను తెరవమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. అయా లైవ్ లో వీక్షిస్తున్న వారికి నేనైనా సంఘంలో ఉన్న వారికి అయా ఈ మైక్ ద్వారా విడుతున్న వారికి నేనైనా మీ యొక్క మాటలనైనా ఆదరణ కలిగించే మాటలుగా సరిచేసే మాటలుగా ఉండే సహాయం అయితే మనం వేడుకొంటున్నాం. అయా మీరే మాట్లాడండి ప్రభువా. సైతాను చేస్తున్న ప్రతి క్రియను లయపరచండి, రద్దు చేయమని మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరూ మీ యొక్క ఆధీనంలోనికి తెలుస్తున్నాయినా మీరు విధిస్తున్న ప్రతి మాటనైనా ఫలించుటకు 100 60 30 ఫలించుటకు కృప చూపించమని అయా ప్రభు సైతాను చేసిన ప్రతి ప్రయత్నం లయపరిచి నిద్రాశక్తి నిర్లక్ష్యమును తీసివేసిన అయినా నీ సన్నిధానంలోనైనా మా మనసులు నీ వైపు ఎత్తినైనా అయా నీ మాటకు లోబట్టుకును అయా ఆ మాటను అంగీకరించి నీకు సహాయం దయచేయమని ప్రభు యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం రండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. చాలండి. ఈ యొక్క అంశాన్ని మనము పరిశీలించినట్లయితే గడిచిన వారం కూడా మనము ధ్యానించాం. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా కుటుంబము అప్పుల బాధతో ఉన్నది, అప్పు ఇచ్చిన వాడు ఇప్పుడు ఇంటికి వచ్చి ఉన్నాడు, వచ్చి నీ 2 కుమారులను దాసులుగా నా యొద్దకు పంపించు, లేకపోతే దాసులుగా ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. నా ఇరుగు పొరుగు వారిని అనేక మంది నేను అడిగాను గాని ఎక్కడా నాకు సహాయము దొరకలేదు. అప్పుల వాడిని కూడా నేను బ్రతిమలాడాను కానీ కాళ్ళ వేళ పడ్డాను కానీ ఇక వాడు కనికరించేటట్లు కనిపించడం లేదు. నాయనా నాకు ఏమైనా సహాయమో చేయమో, లేకపోతే ఈ సమస్య నుండి నన్ను పరిష్కారమో దయచేయి అని దైవజనుడైన ఎలీషా దగ్గరకు ఆ యొక్క ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య వచ్చింది. వచ్చినప్పుడు ఏమున్నదమ్మా నీ దగ్గర అని అడిగితే నూనె కుండ ఒకటి మాత్రమే
ఉన్నది. ఈ నూనె కుండను చూచినప్పుడు చెబుతున్నాడు, ప్రక్క వాళ్ళ దగ్గరకు వెళ్ళి అన్ని వట్టి పాత్రలు తీసుకొని ఆ నూనెను ఈ యొక్క కుండలో ఉన్న నూనెతో నింపిన తర్వాత ఆమె మరలా వెళ్ళింది. అయ్యా, నింపేశాను, ఏం చేయమంటారంటే వీటిని అమ్మి నీ అప్పులు తీర్చుకొని నీవు నీ యొక్క బిడ్డలు కూడా బ్రతకండి అని దైవజనుడు చెప్పాడు. ఈ నూనె కుండను ఒకసారి దాని లక్షణాలను మనము ధ్యానం చేస్తే, మొదటిది లోపము లేని కుండ. ఈ లోపము లేకుండా ఉంటేనే అది నూనెను అది నింపుకొని కాపాడుకోగలుగుతూ ఉన్నది, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కాపాడుకోగలదు. ఏ లోపము ఉన్నా, ఏ చిల్లు ఉన్నా, ఏ రంధ్రము ఉన్నా, ఏ పగులు ఉన్నా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము కాపాడుకోలేము. ఏశావును ఉదాహరణగా తీసుకుంటే, ఏశావు తనలో ఉన్న లోపాన్ని బట్టి తన యొక్క ఆధిక్యత అయిన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మనము మరొక లక్షణాన్ని ధ్యానం చేద్దాం. ఆ యొక్క రెండవ లక్షణం ఏమని చెప్పానయ్యా అంటే, శుభ్రపరచబడిన కొండ. మొదటిది లోపము లేని కొండ, రెండవది శుభ్రపరచబడిన కొండ, మూడవది నింపిన కొండ. ఈ రోజున శుభ్రపరచబడిన కొండ అనే విషయాన్ని ధ్యానం చేస్తే, నిజమే, అక్కడ ఉన్న కొండ ఒకసారి ఆలోచించండి. నూనె దానిలో పోయబడింది అంటే అది శుభ్రము చేయబడిన కొండ అంటారా, శుభ్రము చేయకుండా పోసేసిన కొండ అంటారా? శుభ్రము చేసిన కొండ. నూనెను దానిలో పోశారు అంటే అది శుభ్రము చేయబడిన కొండ. ఒక వ్యక్తి వెళ్ళి ఒక 2 కుండలను తీసుకొని వచ్చి, రెండూ కూడా చక్కగా ఉన్నాయి. పైన చక్కని పూత పూశారు, దాని మీద చక్కని డిజైన్లు వేశారు, దాని మీద చక్కగా చేయవలసిన అలంకరణ అంతా చేశారు. ఒక టేబుల్ మీద పెట్టారు. టేబుల్ మీద పెట్టిన తర్వాత ఒక వ్యక్తిని పిలిచి, అబ్బాయి వెళ్ళి ఆ కుండల్లో ఒక కుండలో నూనె పోయి అని చెప్పినప్పుడు, ఈ వ్యక్తి తెలివి కలిగిన వాడైతే వెళ్ళి ఏం చేస్తాడు? ఈ రెండిటిలో ఏ కుండ శుభ్రంగా ఉందో చూసి, ఏ కుండలో నూనె పోస్తే చెడిపోకుండా ఉంటుందో చూసి, ఏ కుండలో నూనె పోస్తే అది పాడవకుండా ఉంటుందో చూసి వెళ్ళి జాగ్రత్తగా గమనించి అది కడగబడిందా, లోపల శుభ్రపరచబడిందా లేదా అనే విషయాన్ని గమనించి నూనెను తీసుకొని వెళ్ళి పోస్తాడు కదా. నిజమే. ఎందుకయ్యా అంటే ఆ నూనె పోకూడదు. మనం చూసాం గడిచిన వారము, ఈ నూనె దేనికి సూచనగా ఉందయ్యా అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క అభిషేకమునకు, దేవుని యొక్క ప్రతిష్టతకు ఇది సూచనగా ఉన్నది. నిజమే. ఇప్పుడు హృదయమేమో కుండ అని మనం అనుకుంటే, ఈ నూనెమో దేవుడిచ్చే అభిషేకము లేకపోతే ఆశీర్వాదము అని మనం అనుకున్నట్లయితే, ఇప్పుడు హృదయము అనే కొండ, నీ యొక్క హృదయము అనే కొండలో దేవుడు ఆశీర్వాదాన్ని అభిషేకమును నింపాలి అంటే నీ కొండ కూడా ఏమై ఉండాలి? ఇప్పుడు శుభ్రపరచబడినదై ఉండాలి. హల్లెలూయా. శుభ్రపరచబడకపోయినట్లయితే దేవుడు దానిలో ఆశీర్వాదమును గాని, దేవుడు దానిలో అభిషేకమును గాని ఇవ్వడు, పోయలేడు. కాబట్టి నీవు నేను ఒక శుభ్రపరచబడిన కొండగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ తీసుకొని కొన్ని విషయాలను ధ్యానం చేద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలండి. హల్లెలూయా. ఇందాక మనం అనుకుంటున్నాం హృదయము కుండకు సూచనగా ఉంటే
ఈ కొండ ఎలా ఉండాలి అని చెప్పుకున్నాము? శుభ్రపరచబడినదై ఉండాలి. ఇక్కడ ఒక సన్నివేశం జరుగుతూ ఉంది. కొద్దిసేపు ఈ సన్నివేశాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, సౌలు మొదటి రాజుగా ఉన్నాడు ఇజ్రాయేలీలకు. అయితే ఈ సౌలు దేవుని మాటకు లోబడిన వాడు కాకుండా, దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టానుసారముగా తన ఇష్టమైన పని చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆ పని, అమాలేకీయులను వెళ్ళి సంహరించు అని దేవుడు సౌలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రాజ్యములు కాబట్టి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అమాలేకీయులను నీవు వారిని తుడిచిపెట్టు అని చెప్పి ఇజ్రాయేలు రాజైన సౌలుకు ఆ విషయాన్ని తెలియపరిచాడు దేవుడు. తెలియపరిస్తే సౌలు వెళ్ళాడు. వెళ్ళి అన్నిటినీ సంహరించమంటే సంహరించుకోకుండా వేటిని తెచ్చుకున్నాడు? చక్కని బలమైన వాటిని, బలమైన గొర్రెలను, బలమైన పశువులను, బలమైన ఆవులను, ఎద్దులను తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏమిటి? వాటినన్నిటినీ సంహరించే తుడిచిపెట్టేయంటే ఇతడేమో చేశాడు. ఏం చేశాడు? బలహీనమైన వాటిని, అవసరము లేని వాటిని, ఎందుకు పనికి రావులే అనుకున్న వాటిని అతడు తీసివేశాడు. కానీ ఉపయోగపడతాయి అని అనుకున్న వాటిని, బలమైన వాటిని, లాభంగా ఉంటాయి అనుకున్న వాటిని తెచ్చుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకుంటే దేవునికి కోపం వచ్చింది. సమూయేలుకు చెప్పాడు విషయం. సమూయేలు వెళ్ళాడు. సమూయేలు ఆ రాత్రంతా చాలా బాధపడుతూ ఉన్నాడు. యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. కోపావేశుడైపోయాడు. వెళ్ళి సౌలుతో చెప్పాడు. ఏమని అంటే, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడిందయ్యా. దానిని దేవుడు తన చిత్తానుసారమైన ఒక మనుషుని కనుగొన్నాడు. అతనికి దేవుడు దానిని ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని చెప్పి వచ్చేసాడు. చాలా జాగ్రత్తగా వినండి. సౌలు కూడా ఒకప్పుడు అభిషేకించబడ్డాడు కదా, అభిషేకించబడ్డాడు. కానీ అతడు తన యొక్క ఆశ చేత, ధనాపేక్ష చేత, లేకపోతే తన కంటి చూపు వలన కలిగిన ఆశ చేత తెచ్చుకొని గోడని దానిని తెచ్చి ఇంటిలో పెట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే, ఏదైనా పొరపాటు జరిగితే కొన్ని సందర్భాల్లో దేవుడు కనికరించాడు. కానీ ధనాపేక్ష కోసం దేవుణ్ణి ప్రక్కన పెట్టిన వాళ్లను దేవుడు చాలా కఠినంగా శిక్షించాడు, లేకపోతే వాళ్లను చెయ్యి వదిలేశాడు. ఉదాహరణ చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. మన అందరికీ బైబిల్ తెలుసు కదా, కొన్ని మాటలు నేను చెబుతున్నాడు మీకు అర్థమైపోతుంది. యెహోషువ కాలంలో ఆకాను అనే ఒకడున్నాడు కదా, వెళ్ళేం తెచ్చుకున్నాడు? ఎరుకో అంతా శపించబడిందయ్యా, ఏమి తెచ్చుకోవద్దు అంటే ఒక బంగారు కమ్మెను, షేనారు వస్త్రాన్ని, మరి కొంత వెండిని తెచ్చి తన యొక్క గుడారంలో దాచుకున్నాడు. ధనాపేక్షతో తెచ్చి దాచుకున్నాడు ఆకాను. దేవుడు ఏం చేశాడు? చీటీలు వేసినప్పుడు ఆకాను పేరు వచ్చినప్పుడు ఆకానును రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు కదా. తర్వాత బిలాము ఏం చేశాడు? ధనాపేక్షకు లోనై ఏదో డబ్బు వస్తుంది అని చెప్పి దేవుని పనిని ప్రక్కన పెట్టి, దేవుని సన్నిధానాన్ని ప్రక్కన పెట్టి, దేవుని మాటను ప్రక్కన పెట్టి, దేవుని మాటే గొప్ప భాగ్యమని ఎంచుకొనక వెళ్ళేం చేశాడు? ఇజ్రాయేలీలను శపించొద్దు అంటే శపించే ప్రయత్నం చేశాడు. వల్ల కాలేదు. కానీ ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుందంటే, వచ్చేటప్పుడు మోయాబు రాజైన బాలాకు ఒక చావు తెలివితేటలు నేర్పొచ్చాడు. ఏమిటది? వీళ్ళు ఇలా శపించబడరు, నీవు వీళ్ళని పాపమునకు ప్రేరేపిస్తే వాళ్ళంతకు వాళ్లే దేవుని చేత శాపాన్ని తెచ్చుకుంటారు అని ఒక చచ్చు తెలివితేటలు, ఒక పనికి మాలిన బోధ చేసి వచ్చాడు. ఎవరో? బిలాము. ఎందుకు? ధనాపేక్ష, ధనం తెచ్చుకోవడానికి. బిలాము చంపించబడ్డాడు. ఎప్పుడైతే ఈ ధనాపేక్షతో తను ఆ పని చేశాడో, దేవుని పనిని ప్రక్కన పెట్టాడో, ఏమయ్యాడు? బిలాము చంపబడ్డాడు. గేహాజీ, 2 మాటలు చెబుతాను, చాలా జాగ్రత్తగా ఉండి ఈ లిస్టు. గేహాజీ వెళ్ళి ధనాన్ని తెచ్చుకున్నాడు. ఎలీషా, వద్దయ్యా నయమాను, నువ్వు తెచ్చినది ఏమీ కూడా నాకు వద్దు, వెళ్ళిపో అంటే,
నయమాను వెంట పరిగెత్తి ధనాపేక్షతో వెళ్ళి ధనాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే ఇస్కరియోతు యోధ దేవుని అమ్మివేశాడు. ఎందుకు? ధనము కోసము దేవుని యొక్క పనిని ప్రక్కన పెట్టి ధనాపేక్షతో ముందుకు వెళ్ళి తెచ్చుకున్నాడు. తన యొక్క ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అననీయ సపీరాలు దేవుని దగ్గరకు వచ్చి అబద్ధమాడారు. వారు అమ్మినది పొలము ఎంతో అమ్మి తీసుకొని వస్తే ఎంతకు అమ్మారు? ఇంతకే అమ్మామని భార్య భర్తలు ఏకమై దేవుణ్ణి మోసగించబోయారు. ఏమయ్యారు? అప్పటికప్పుడే పడి చనిపోయారు. చూడండి ధనాపేక్ష ఎంత ప్రమాదకరమో, లేకపోతే ఆ అపేక్ష అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. ఎవరు కూడా కనికరించబడలా, అందరూ కూడా మరణించారు. లేకపోతే దేవుడు వారిని చేయి వదిలేశాడు. ఇది ఒక లిస్టు. మరొక లిస్టు చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. యోన దేవుని మాట వినలా కదా, కానీ దేవుడు ఎందుకనో యోనాను సంహరించలా, యోనాను చేయి వదిలిపెట్టలా. మరలా తీసుకొని వచ్చి దేవుని పని చేయించాడు. పేతురు ఒకానొక సందర్భంలో భయపడి ప్రధాన యాజకులు ఏమంటారో, బంట్రౌతులు ఏమంటారో అని చెప్పి భయపడి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకాడు. కానీ పేతురుని దేవుడు వదిలిపెట్టలా. ఎందుకని అంటారు? ఇందాక చూసిన ఒక లిస్టు ఉంది కదా, ఆ లిస్టులో ఉన్న వాళ్ళనేమో దేవుడు వదిలేశాడు. ఇప్పుడు ఈ లిస్టు చెప్పాను, ఎవరు? యోనా కావచ్చు, పేతురు కావచ్చు, ఈ లిస్టులో ఉన్న వాళ్ళను దేవుడు వదిలిపెట్టలా. ఎందుకంటారు? డిఫరెన్స్ గమనించారా? మొదట చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళు ధనాపేక్షతో దేవుని వదిలిపెట్టిన వాళ్ళు. రెండో లిస్టులో చెప్పిన వాళ్ళు భయం చేత ఏదో తొందరపడి చేసిన వాళ్లే, కానీ ధనాపేక్షతో చేసిన వాళ్ళు కానే కాదు. అందుకనే కనికరించబడ్డారు. ఇక్కడ ఈ రెండు లిస్టులను చూసినప్పుడు, ఈ వ్యక్తులను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ధనాపేక్ష ఎంత ప్రమాదమో, దేవుడు దానిని ఎంతగా సహించలేడో, ధనము కోసము దేవుణ్ణి ప్రక్కన పెడితే ఎంత ప్రమాదమో మొదటి లిస్టులో మనకు అర్థమవుతుంది కదా. నిజమే. ఎవరు ఈ రోజున చాలా మంది కూడా దేవుని నమ్మిన వారే, సేవకులు కూడా కొన్ని సందర్భాల్లో, పరిచర్య చేసే వాళ్ళలో కూడా కొంతమంది సందర్భాల్లో ధనము కోసం పరిగెత్తి దేవుని ప్రక్కన పెట్టి లేనిపోని నష్టాలను కష్టాలను తెచ్చుకొని వాళ్ళు దేవుని దగ్గర నుండి దూరం అయిపోతున్నారు. దేవుడు వారిని చెయ్యి విడిచేస్తున్నాడు. అలా కాకుండా ఏదో భయమో తొందరపాటో దాని వలన నీవు దేవుణ్ణి వదిలిపెట్టినట్లయితే దేవుడు నిన్ను కనికరిస్తాడేమో, కానీ ధనాపేక్షతో దేవుణ్ణి వదిలి వెళ్ళే ప్రయత్నం చేస్తే చాలా చాలా ప్రమాదము సుమా. ఈ సౌలు కూడా అదే కోవలోకి వచ్చినవాడు. ఏమిటి ఆ కోవ అంటే, ధనాపేక్షతో వద్దయ్యా తెచ్చుకోవద్దు, ఆ యొక్క శపితమైన దానిని తెచ్చుకోవద్దు అంటే వెళ్ళి ఆ యొక్క అమాలేకీయుల దగ్గర ఉన్న మరి మంచి బలమైన ఆవులను లేకపోతే బలమైన పశువులను, ఎడ్లను తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే దేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చిన తర్వాత సమూయేలుని పంపించి, సమూయేలు అడుగుతా ఉంటే అంటున్నాడు, నేను అంతా కూడా చెప్పినది అంతా కూడా చేసేసానయ్యా అని సౌలు చెబుతా ఉంటే సమూయేలు అన్నాడు, అయితే నాకు వినపడుచున్న ఆ ఎడ్ల రంకెలు, ఆ అరుపులు ఎక్కడవయ్యా అంటే, అది దేవునికి బలి ఇవ్వడానికే నేను దాన్ని తీసుకొని వచ్చాను అనే అబద్ధము ఆడాడు. ఆడినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. తీసివేయబడటమే కాకుండా దేవుడు తన చిత్తానుసారమైన ఒక మనిషిని కనుగొన్నాడు అని చెప్పి దావీదును అభిషేకించమని పంపించాడు. హల్లెలూయా. దావీదును అభిషేకించడానికి పంపించినప్పుడు, దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు ఎవరిని అభిషేకించాలో సమూయేలుకు తెలియదు. చాలా జాగ్రత్తగా వినండి. సమూయేలుకు తెలియదు. దేవుడు అన్నాడు, నీవు యెషయి దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ చెబుతా ఎవరిని అభిషేకించాలో, నీకు ఇక్కడే నేను దాన్ని బయలుపరచను. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు బలి అర్పణ చేసేటప్పుడు నేను ఎవరిని అభిషేకించబోతున్నానో ఆ విషయాన్ని నేను నీకు తెలియపరుస్తాను అని దేవుడు చెబితే, సమూయేలు ఒక దూడను తీసుకొని లేకపోతే ఒక బలిని తీసుకొని కొమ్ములో తైలాన్ని తీసుకొని యెషయి ఇంటికి వెళితే
బెత్లెహేము అనే ప్రాంతానికి వెడితే బెత్లెహేము ప్రాంతంలో ఉన్న వారు అందరూ భయపడతా ఉంటే, అయ్యా మీరేమి భయపడని అవసరం లేదు, నేను సమాధానంతోనే వస్తున్నాను అని సమూయేలు చెప్పిన తర్వాత బలి అర్పించేటప్పుడు యెషయి నీ యొక్క కుమారులందరినీ ఇక్కడికి రమ్మను అని చెప్పినప్పుడు అందరినీ తీసుకొని వచ్చిన తర్వాత దేవుణ్ణి అడక్కోకుండానే సమూయేలు ఒక సొంత ఆలోచన చేస్తూ ఉన్నాడు. సొంత తెలివితేటలు ఉపయోగించి ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమని? మొదటి వాడిని చూశాడు, ఏలియాబును. చూడగానే చక్కగా ఎత్తుగా అందంగా ఎర్రగా చాలా చూడడానికి చక్కగా కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అలా కనిపిస్తూ ఉన్నాడో సమూయేలు చేసిన ఆలోచన ఏమిటయ్యా అంటే, అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, మరి సింహాసనం మీద కూర్చుంటే ఇంకా ఎంత టీవీగా ఉంటాడో, ఆ యొక్క కిరీటాన్ని పెట్టుకుంటే ఇంకా ఎంత అందంగా మెరిసిపోతాడో, ఇతన్నే కదా దేవుడు కోరుకుంది అని చెప్పి తను తెచ్చిన ఆ నూనెను లేకపోతే తైలమును అతని మీద పోసి అభిషేకించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలు ఆగు. ప్రభువా ఏమిటి, ఎందుకు ఆపుతున్నావు? చూడు ప్రభువా ఎంత బాగున్నాడో, ఇతడు కదా సింహాసనం మీద కూర్చుంటే ఎంత టీవీగా ఉంటుందో. సౌలు మంచి టీవీగా ఉంటాడు కదా, ఇప్పుడు ఆయన ప్లేస్లో కూర్చోబెట్టాలి అంటే మంచి టీవీ కలిగిన వాడే కదా ప్రభువా కావాల్సింది, ఇతడే అయి ఉంటాడు ప్రభువా అని మరలా పోయిపోతుంటే దేవుడు గద్దించి ఉంటాడు, సమూయేలు ఆగు, నీవు పై రూపాన్నే చూస్తూ ఉన్నావు, పై రూపమును చూసి పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావు. మనుషులు కూడా పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు పై రూపమును లక్ష్య పెట్టేవాడు కానే కాదు. దేవుడు లక్ష్య పెట్టినది హృదయమును, ఆయన లక్ష్య పెట్టేది హృదయాన్ని లక్ష్య పెడతాడు. సమూయేలు ఇతడు కానే కాదు అని దేవుడు చెప్పి ఆగు అని చెప్పి ఆపేశాడు. ఆపితే అబీనాదాబు అనే రెండో కుమారుడు వచ్చాడు. సరే ప్రభు అని ఆగిపోయి అబీనాదాబు అనే రెండో కుమారుడు వస్తే అబీనాదాబు ఇతడే అని అనుకుంటుంటే దేవుడు అన్నాడు, ఇతడు కాదయ్యా. ఏంటి ప్రభువా ఒక్కొక్కరిని కాదంటున్నావేంటి? సరే నెక్స్ట్ షమ్మా వచ్చాడు. షమ్మాను అభిషేకించబోతుంటే దేవుడు అన్నాడు, నేను ఇతన్ని కూడా కోరుకోలా. ఇక మరి సమూయేలుకి అర్థమైపోయింది. మొదటి వ్యక్తికి కొంచెం తొందరపడ్డాడు కానీ ఇతడే అని అనుకున్నాడు, కానీ అర్థమైపోయి 4, 5, 6, 7 ఏడుగురు అయిపోయారు. ఎవరో కూడా అభిషేకించబడలా. సమూయేలుకి ఆశ్చర్యం అనిపిస్తుంది, అర్థం కావడంలా. ఎందుకు ఎవరిని కాదంటున్నాడు దేవుడు, మరి ఎందుకు పంపించాడు? యెషయి నీ కుమారులను తీసుకొచ్చి ఇక్కడ నిలవబెట్టు అంటే 7గురినే తీసుకొచ్చి నిలవబెట్టాడు కదా యెషయి. ఈ 7గురే అనుకుంటా బహుశా యెషయి కుమారులు ఎవరిని కాదంటున్నాడు ఏమిటి అని ఆలోచన చేసి, యెషయి నీకు ఇంకెవరన్నా కుమారులు ఉన్నారా అంటే, ఉన్నాడయ్యా ఒకడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? గొర్రెలను కాయొచ్చు అరణ్యంలో ఉన్నాడయ్యా. ఒక విషయాన్ని గమనించండి, నీ కుమారులను తీసుకొచ్చి నిలవబెట్టయ్యా అభిషేకించాలి అంటే తండ్రి కూడా అనుకున్నాడు, ఈ 7గురిలో ఎవరో ఒకరిని అభిషేకిస్తాడులే, ఆ ఆఖరోడితో పనేముంటుందిలే అని చెప్పి కబురు కూడా పంపించలా. కనీసం ఒక వర్తమానము సమాచారం కూడా పంపించట్లే. అబ్బాయి మన కుటుంబం అంతా బలి అర్పణ చేయబోతున్నాం, సాక్షాత్తు దేవుని ప్రవక్త అయిన సమూయేలే మన ఇంటి దగ్గరకు వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు, నువ్వు కూడా వచ్చి ఈ యొక్క బలి అర్పణలో దేవుని కార్యక్రమంలో పాల్గొను అని కనీసము ఇన్ఫర్మేషను సమాచారం కూడా పంపించలా. సరే కుటుంబం అంతా కలిసి ఏదో పండగలాగా చేసుకుంటున్నారు కదండి, కనీసం ఇన్ఫర్మేషన్ పంపిస్తే వచ్చి పాల్గొనేవాడు కదా దావీదు కూడా. అవసరంలా, వాడు చిన్నోడు, వాడు పనికిరానివాడు, వాడు ఎందుకు ఎన్నిక లేనివాడు, వాడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు, వాడితో ఏ అవసరము లేదు అని చెప్పి ఆ కుటుంబము కూడా అతనిని ప్రక్కన పెట్టింది. అతని రూపమును లేకపోతే చక్కని వాడైనప్పటికీ చిన్నవాడు కదా, బలము లేనివాడు కదా, వీడేం చేస్తాడులే అని చెప్పి కుటుంబము కూడా అతనిని ప్రక్కన పెట్టింది. సమూయేలు కూడా అనుకున్నాడు ఈ బలమైన వారిలో ఎవరో ఉంటారులే అని అనుకున్నాడు, కానీ కాదు, కుటుంబం ప్రక్కన పెట్టింది. ప్రవక్తకు తెలియదు, కానీ దేవుడు మాత్రము ఎన్నుకున్నది ఎవరిని?
దావీదును, హల్లెలూయా, దావీదును పిలిపించారు గబగబా. త్వరగా దావీదు వచ్చిన తర్వాత దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క 12వ వచనం చూద్దాం రండి. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయ్యుండెను. చూచుటకు సుందరమైన వాడును అయ్యుండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చాలండి. దావీదును పిలిపించారు. పిలిపించినప్పుడు దావీదు వస్తూ ఉండగా చూస్తూ ఉంటే అతడు కూడా అందమైన వాడే, రూపము కలిగిన వాడే, చక్కని వాడే, ఎర్రని వాడే, చక్కని నేత్రములు కలిగిన వాడే. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టను, నిజమే ఆ మాట. దావీదు కూడా ఏమి కురూపి కాదు గాని రూపవంతుడే, మంచి రూపసి అయి ఉన్నాడు. అయితే అతని రూపముతో పాటు హృదయము కూడా రూపముగా ఉన్నది. హల్లెలూయా. చూడండి వీరిద్దరిలో తేడా. ఏలీయాబును చూసినట్లయితే ఏలీయాబు రూపవంతుడని చెప్పి సమూయేలు తొందరపడ్డాడు, కానీ దావీదు కూడా రూపవంతుడే, కానీ 2 రకములుగా తీర్చిదిద్దబడ్డాడు దావీదు. ఏమిటది? బయట రూపము ఉన్నది, హృదయము కూడా చక్కని రూపము కలిగి ఉన్నది. హల్లెలూయా. మొదటివాడు ఏలీయాబు, పై రూపం బాగుంది కానీ హృదయం బాగోలా. దేవుడు తన నూనెను పోద్దాము అనుకున్నప్పుడు అతని హృదయము శుభ్రపరచబడి లేదు. వట్టి డాగులతో, అనగా సనుగులతో, అనగా గొణుగులతో, లేకపోతే పాపముతో, లేకపోతే అతడు ఏ విధమైన మరి పాపమో లేకపోతే దోషములతో నిండి ఉన్నాడో. కానీ దేవుడు ఎప్పుడైతే తన కొమ్ముతో నూనెను అభిషేకిద్దామనుకున్నప్పుడు దేవుడేమో ఎక్కడ చూస్తూ ఉన్నాడు? సమూయేలు పైన చూస్తుంటే దేవుడు కొండ లోపలికి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోపలికి చూస్తూ ఉంటే చూసి సమూయేలు లోపల అస్సలు బాగోలేదయ్యా, లోపలన్నీ డాగులున్నాయి, లోపలంతా సనుగుడు ఉంది, లోపలంతా గొణుగుడు ఉంది, పొయ్యొద్దయ్యా, ఆ నూనెను పొయ్యొద్దు అని ఆపేశాడు.